ఫ్రెండ్స్ ఇది చూడు ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నదో. హాయ్ ఫ్రెండ్స్, ఈ చీకట్లో నేను ఏం చేస్తారు అనుకుంటారా? ఇక మా అత్తమ్మ అయితే తాటి పండు కలుపుతుంది. ఇక చూడు ఫ్రెండ్స్, మా ఇంటి పక్క పండు తాటి చెట్టు ఉన్నది. తాటి చెట్టు పండు ఇప్పుడే పడ్డది. ఇది మా కండ్ల ముంగటనే మంచిగా తాటి పండు పడ్డది. ఆ తాటి పండుని అయితే ఇప్పుడు కాల్చుకుంటాను. ఈ సంవత్సరానికి ఒకసారి అయితే తాటి పండు అయితే ఖచ్చితంగా తినాల్సిందే. ఇక మా బాబాయ్ వచ్చినాక అయితే మా బాబాయ్ బయటికి పోయిండు. మా బాబాయ్ వచ్చినాక అయితే ఈ పండుని అయితే ముగ్గురం కలిసి అయితే తింటాం. 3 పాయలు ఉంటాయి. ఆ 3 పాయలు మనిషికి ఒకటి తింటాం. ఎందుకంటే మా బాబాయ్ సిటీలు ఉంటాడు. ఈ పల్లెటూరులో ఈ తాటి పండు గురించి మా బాబాయ్కి తెలియదు. బాబాయ్ బయటికి పోయి వచ్చేసరికి పండునైతే కాల్చి పెడుతుంది. ఫ్రెండ్స్ ఇది అయితే మా అత్తమ్మ అయితే తాటి పండు అయితే కాల్చింది చూడుర్రి. ఇది మా బాబాయ్కి ఎట్లా తినాలో చూపెడతా. మా బాబాయ్కి తెలియదు. మా బాబాయ్ సిటీలు ఉంటాడు కాబట్టి ఈ తాటిపండు గురించి తెలియదు. ఇక పల్లెటూరుకి వచ్చిండు కదా, ఒకసారి తాటిపండు తినబెడదామని తినబెట్టినాం. ఈ రాత్రి అయినా కూడా ఇది కాల్చిస్తాను మా బాబాయ్కి. ఇక బాబాయ్ ఇట్లా తీసుకోవాలి. 2 ఉన్నదా 3 ఉన్నదా? 2 పచ్చాలదే. ఇది 2 ఉన్నాయి బాబాయ్. ఈ 3 అనుకున్నాం ఫ్రెండ్స్. ఇక 2 పచ్చలు ఉన్నాయి. తినడం ఇగో ఇట్లా తినాలి. దీని స్కిన్ తీసే అన్నారు మొత్తం. తీసేస్తే దీంతోనే వస్తుంది. ఇగో ఇట్లా తీసే. స్మెల్ భలే వస్తుంది, తీయగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇది చూడు ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నదో. ఇగో మా బాబాయ్ అయితే తిట్టాడు. నేను తీయక ముందే తింటాన్నా. ఎందుకంటే తినాలి, సంవత్సరానికి ఒకసారి తినాలి ఈ పండును. ఇది తిని బయట పడేయాలి, లేకుంటే పాములు వస్తాయి. ఇవి ఇక మంచాల కూర్చొని తిన్నా కూడా నల్లులు వస్తాయి. అందుకోసం వీటిని అయితే తిని మంచిగా బయట దూరం పడేసుకోవాలి. మా బాబాయ్ అయితే తిట్టాడు చూడు ఫ్రెండ్స్. ఇగో ఇట్లా బాగుంది, బాగుంది, స్వీట్ ఉంది కొంచెం. ఇదంతా తినాలి ఫ్రెండ్స్. ఇట్లా తింటా అంటే నరలతో నవ్వులుతా అంటే మంచిగా రసం మంచిగా వస్తా ఉంటది. ఇవి ఇట్లా తినాలి బాబాయ్. ఇవి తిన ఇగో ఇట్లా. ఒక్క నిమిషం. బుక్ నిండా రసం వస్తుంది అన్నట్టు. మా బాబాయ్కి ఇప్పుడు తెలియదు, ఇదే ఫస్ట్ టైం తింటాడు. ఈ వీడియో రేపే తీద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ మా బాబాయ్ రేపే ఊరు పోతాడు. ఇక అందుకని ఇప్పుడు ఇక ఈ రాత్రి అయినా మంచిదని వీడియో తీసి అయితే పెడతాను. ఈ పల్లెటూరులలో అయితే సంవత్సరానికి ఒక పండు అయితే ఖచ్చితంగా తింటాం ఫ్రెండ్స్. సిటీలో అయితే ఎవరికి తెలియదు. తెలిసిన కూడా వాళ్ళకి దొరికాయి కదా, అందుకోసమే ఇక మాకైతే పల్లెటూరులో దొరుకుతాయి కాబట్టి సంవత్సరానికి ఒకసారి అయితే పండు అయితే తింటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.